హాయ్ అండి. ఈరోజు మీ ముందుకి మరో వంటకంతో వచ్చేసాను. ఆలుగడ్డ పాలకూర ఎలా వండాలో చూపిస్తానండి వెరైటీగా. ముందుగా మనం బాండి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీనిలో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత ముందు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మంచిగా సగం వరకు ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. చూడండి, ఇలా అల్లం అంతా కలిసేలా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత దీనిలో ఆలు యాడ్ చేసుకోవాలి. ఆలు చూడండి, నేను కొంచెం పెద్దగానే కట్ చేశాను. ఇలా ఆలు యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలా కలుపుకొని దీన్ని ఒక 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. చూడండి, మూత తీసాక ఇలా ఆలు కొంచెం ఫ్రై అవుతుంది కదా, సగం ఉడికేంత వరకు ఆలును అలా ఉడికించుకోవాలి. దీని తర్వాత ఆలు సగం ఉడికిన తర్వాత దీనిలో వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా మంచిగా కలుపుకొని ఈ విధంగా చక్కగా అంతా ఆలు అంతా కలిసేలా పాలకూర ఆలు కలిపేసుకొని దీని మీద పైన మూత పెట్టుకోవాలి. దీని ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత చూడండి ఎలా మగ్గిపోయిందో కర్రీ. దీనిలో కర్రీకి సరిపడా కారం, ఎవరు ఎలా ఎంత తింటే అంత వేసుకోవచ్చండి. కారం, దీనికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ మూత పెట్టేసుకొని తర్వాత తీసుకొని చూడండి, కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఒక 1 మినిట్ అలా మూత పెట్టుకొని తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని దీనిలో మనం కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే అండి, ఆలు పాలకూర కర్రీ రెడీ అండి. దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి వేడివేడిగా ఆలు పాలకూర రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ చాలా హెల్దీ అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.